అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ 22 మంది విద్యార్థులను డిశ్చార్జ్ మరియు మెడిసిన్ నిత్యావసర కిట్లు నగదు అందజేత వాహనాల్లో విద్యార్థులను ఇండ్లకు పంపించిన అధికారులు కోటవురట్ల మండలంలోని కైలాసపట్నం క్రిస్టియన్ ఆశ్రమంలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి నుంచి సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. నర్సీపట్నం ఆర్డీఓ జయరాం బాధిత కుటుంబాలకు 5,000 నగదు, నిత్యావసర వస్తువులు, 25 కేజీల రైసు బ్యాగు, కందిపప్పు, రాగిమాల్టు, మందులు తదితర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జయరాం మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నారులందరూ ఇంటికి వెళుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను వాహనాలలో వారి ఇంటికి పంపడం జరుగుతుందన్నారు. ఎందుకు నేను చెప్పాను గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మొన్న కోటవర్ట్ల మండలంలో ఒక అనాథరైజ్డ్ షెల్టర్లో పాస్టర్ కిరణ్ కుమార్ గారి ద్వారా ఒక 86 మెంబర్స్ని ఒకే రూమ్లో ఉంచి అక్కడ ఉండే విషయంలో ఫుడ్ పాయిజన్ ద్వారా దాదాపు 3 చిన్నారులు మరణించడం జరిగింది. ఆ మరణించిన చిన్నారులతో పాటు చాలామంది, దాదాపు 70-80 మంది ఇప్పుడు వాళ్ళు కూడా అస్వస్థతకు గురైనారు. వాళ్ళని మనం ఇప్పుడు చూసినట్టయితే 22 మనకి ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో, 5 మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి కోటవరట్లో, అలాగే 45 మంది విశాఖపట్నంలో, దాదాపు 38 మంది కేజీహెచ్లోనూ, అందరు 7 మెంబర్స్ మెడికవర్, రెయిన్బో, కిమ్స్ వీటిల్లో ఉన్నారు. వాళ్ళు అందరూ స్టేబుల్గానే ప్రస్తుతం ఉన్నారు. అయితే ఒక 4 ఐసీయూలో ఉన్నారు, ఒక 4-5. వాళ్ళకు కూడా మంచి మెరుగైన మెడికల్ చికిత్స ఇస్తున్నారు. అయితే ఎవరైతే ఇప్పుడు మనకి 20 మంది అయితే అన్ని రకాలుగా స్టేబుల్గా ఉన్నారో వాళ్ళని ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. మరి డిశ్చార్జ్ చేయడంతో పాటు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీ రైస్ ఇస్తాము, 5 కేజీ కందిపప్పు ఇస్తాము, 1 కేజీ రాగి పౌడర్ ఇస్తాము, అండ్ ప్రోటీన్ పౌడర్ ఇస్తాము, అండ్ జింక్ ట్యాబ్లెట్స్, A to Z సిరప్, అండ్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ కూడాను, అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్నీ ఇచ్చి వాళ్ళని ఇంటి దగ్గర కూడాను ఈ ఆహారంతో మంచి మరింత మెరుగు చేసుకోవాలని ప్రతి వారికి కిట్ ఇస్తూ, అండ్ టెంపరీగా మన అనకాపల్లి అల్లూరు సీతారామరాజు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడాను ఒక్కొక్క బాధితుడు కుటుంబానికి 5,000 చెప్పున్న వాళ్ళు మామూలు జస్ట్ డైలీ ఖర్చు గురించి ఇస్తారు. అండ్ ఈ విషయాన్ని అంతటిను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ద్వారా గవర్నమెంట్కి తెలియజేయడం జరిగింది. వాళ్ళ నుంచి రిలీఫ్ వచ్చిన వెంటనే బాధితులకు అందరికీ ఆ రిలీఫ్ని అందజేయండి.